నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఇల్లం యాదవ్, మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్ పక్కన తెలంగాణ. ఈ బండి అమ్ముడు పోయిందన్న. ఈ బండి గురించి వాళ్ళు కాల్ చేయకూరి. బండి నాది కాదు, కస్టమర్ బండి. లోన్ ఉండే, లోన్ తోటే బండి వెళ్ళిపోతుంది. ఫైనాన్స్ కూడా ట్రాన్స్ఫర్కు మాట్లాడినాం. ముందటి సిల్ టైరు మొత్తం 4 సిల్ టైర్లు ఉన్నాయి బండికి. ఫుల్ ఇన్సూరెన్స్, జాక్రాడ్ విల్పనతో సహా 1,38,487 రీడింగ్ వచ్చేసి. ఒరిజినల్ బండి, చిన్న గీత కూడా లేదు, చూసుకోరు ఇక బండికి. కొత్త బాడీ, హైటెక్ బాడీ. వెనకాల కూడా సిల్ టైర్లు ఉన్నాయి. ఇది బాక్స్ బండి ఉండే, బాక్స్ బండితోటే కస్టమర్ ఉన్నారు. డీజే కానీ తీసేసిరు, ఏదో చేసిరు. లాస్ట్కి వస్తే అన్న బాడీ కట్టేసి అమ్మే అంటే నేను బాడీ కట్టించేసి అమ్మేస్తున్నా. ఇక కొన్న వాళ్ళు ఇలా బండి కూడా ఎక్కించుకోరు. బండి వెళ్ళిపోతుంది ఇప్పుడు. నాలుగు సిల్ టైరు, ఫుల్ ఇన్సూరెన్స్, డబల్ చేసి బాడీ, చూసుకోరు. ఎక్కడ చిన్న పెయింట్ కూడా లేదు బండి, ఒరిజినల్ ఉంది. జాక్రాడ్ విల్పానా. దోస్త్ ఎల్ఎస్ బండి, 4 బోల్ట్ల బండి. ఓకే. నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఇల్లం యాదవ్, మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్ పక్కన తెలంగాణ. ఈరోజు 24/2/2026 మంగళవారం విడేస్తున్న సమయం వచ్చేసి 5 నుంచి 6 మధ్యలో. ఈ బండి డెలివరీ ఇచ్చేస్తున్నా. తమ్ముడు నమస్తే. నమస్తే తమ్ముడు. ఏ ఊరు, ఏం పేరు? సాస్పేట్ మండల్, మాచిరెడ్డిపల్లి గ్రామం. అనిల్ నా పేరు. తమ్ముడు పేరు అనిల్, సాస్పేట్ మండల్, మాచిరెడ్డిపల్లి గ్రామం. మాచిరెడ్డిపల్లి గ్రామం, సాస్పేట్ మండల్, సంగారెడ్డి జిల్లా. తమ్ముని పేరు అనిల్. నీ పేరు? రాజు. ఒకటే ఊరా? ఇద్దరు ఒకటే ఊరు. అయితే తమ్ముడు బండి కొన్నాడు. ఈ బండి అమ్మిన కస్టమర్ ఇప్పుడు లేరు, లేడీస్ పేరు మీద ఉంటుంది. సో ఎంత ఇచ్చిన అమౌంట్? 2 లక్షలు ఇచ్చింది. 2 లక్షలు నాకు నెట్ క్యాష్ ఇచ్చిండు. 15,000 ఆన్లైన్ పేమెంట్ మొన్న అడ్వాన్స్ ఇచ్చిండు. ఇప్పుడు 1,85,000 క్యాష్ ఇచ్చిండు. తమ్ముడు బండి తీసుకోబోతుండు. అగ్రిమెంట్ కొట్టిచ్చేసిన. ఓల పెయింట్ ఉంది, అగ్రిమెంట్. బండి ఓనర్ పెయింట్ ఉందా, నా పెయింట్ ఉందా? ఓనర్ పెయింట్ ఉందిగా. ఓకేనా? ఇప్పుడు అందులో ఆ కస్టమర్ తోటి నేను డీల్ చేసి ఇచ్చిన నీకు. ఓకేనా? నా కమిషన్ ఇచ్చిన ఏమన్నా? బండి మాట్లాడుతున్నాను. బండి మాట్లాడచ్చు, నా కమిషన్ ఇవ్వాలి. ఇవ్వనద్దా? బండి రేట్లు వాడుతున్నాం మనం. బండి రేట్లు వాడుతున్నాం. లేదు సరేనా, నేను నీ ప్రేమ కొద్ది ఇచ్చేయమని చెప్పిన. తీసుకుని నానైనా మాట్లాడినా రేట్లే మాట సెట్ కాకపోతే నాకు ఎంతో కొంత ఇచ్చేయమని చెప్పిన. రేట్లే మాట్లాడలేదు. మహేష్ అన్న చెప్తుంది సార్, మహేష్ అన్న రాలేడు. సరే ఇప్పుడైతే ఈ మాట్లాడింది అయితే ఓకే కదా? మాట్లాడింది అయితే బండి నీకు ఓకేనా? ఓకే అన్న. పర్ఫెక్ట్ ఉందా బండి? పర్ఫెక్ట్ ఉంది. బండి ఉంది ఓకేనా? ఈ బండి ఈ క్షణం నుంచి తమ్ముందే బాధ్యత. అయితే ఆ బండి లోన్ ఉంది. మిగతా లోన్ ఏదైతే ఉందో 48 కిస్తీలల్లా ఇప్పుడు వాళ్ళు క్లియర్ చేసింది ఎంత అంటే 88,000 చిల్లర వాళ్ళు కట్టిరు. మిగతా లోను మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు లెక్క, అంతేనా? ఇది లెక్క. ఈ క్షణం నుంచి తమ్ముందే పూర్తి బాధ్యత. మళ్ళీ నాకు ఫోన్ రావద్దు తల్లి, జాగ్రత్త నడిపిస్తాను. లోన్ తొందరగా అయితే ఫోన్ దాని లోన్ది నేనేం చేయలేదు. నేను చేతిలో ఏముంటుంది చెప్పు? ఫైనాన్సర్ ఇప్పుడు రేపు వస్తుంది దగ్గరికి. లోన్ కాకపోతే నా జిమ్మదారు, రిపోర్ట్ ట్రాన్స్ఫర్ కాకపోతే. కానీ నీ సిబిల్ లేక నీకు ఇయ్య అంటే నేనేం చేయలేను కదా, అవునా కదా?
అందులో నీదే, నువ్వు రేపు సంతకాలు పెట్టించుకో. ఆయన నీకు కాల్ చేసి నేను ఆల్రెడీ మాట్లాడినా, రేపు నీ దగ్గర కాదు ఇలా ఫోన్ చేసినా వస్తాను చేసినగా, రేపు వస్తాడు ట్రాన్స్ఫర్ చేయించుకో తొందరగా ఏమో నేను కూడా చెప్పిన. ఈ అమౌంట్ ఏదైతుందో నీకు ట్రాన్స్ఫర్ అయితే తర్వాత నువ్వు ఎక్కువ లోన్ తీసుకుంటాను ఒక మాట అన్నావు. దీని లోన్ కాక అదనంగా ఇస్తాను అని అన్నావు. అది ఏది ఉందో అది మొత్తం నీ బాధ్యత, ఓకేనా? ఈ క్షణం నుంచి బండి బాధ్యత పూర్తి నీదే. నీ ఫోన్ ట్రాన్స్ఫర్ అయ్యాక జర మిలియన్ తీసుకో, ఓకేనా? ఎందుకంటే వేరే వాళ్ళ పేరు మీద ఉంది కదా, జాగ్రత్త ఉండాలి మనం, ఓకేనా? సరే అన్న, మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.